100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. ఏపీ సీఎంగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్కు రానున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్న చంద్రబాబు ఇవాళ హైదరాబాద్ చేరుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబుకు హైదరాబాద్లో భారీ ర్యాలీతో స్వాగతం చెప్పబోతున్నాయి టీడీపీ శ్రేణులు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. దీంతో ఆయనకు ఘన స్వాగతం పలకాలని భావిస్తున్న టీడీపీ బేగంపేట నుండి చంద్రబాబు నివాసం వరకు ర్యాలీకి అనుమతి కోరింది. దీంతో షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు. సాయంత్రం 6 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుండి ర్యాలీ మొదలవుతుంది. ప్రజాభవన్ మీదుగా భారీ ర్యాలీ కొనసాగబోతోంది. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ర్యాలీ జరగబోతూ ఉండగా భారీ స్వాగతం చెప్పేందుకు టీడీపీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి. ర్యాలీ జరుగుతున్న సమయంలోనే అధికారంలోకి వచ్చాక తొలిసారి చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు రానున్నారు. అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు. 50 కార్లు 150 బైకులతో ర్యాలీకి అనుమతి ఉండగా అభిమానులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. అయితే టీడీపీ నేతల ర్యాలీకి పోలీసులు అనుమతి ఇచ్చినప్పటికీ ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పలు సూచనలు చేశారు. 300 మందికి మించి ర్యాలీలో పాల్గొనవద్దని, ర్యాలీలో డీజేలు, పెప్పర్ స్ప్రే గన్స్ వాడొద్దని, రాత్రి పొద్దుపోయే వరకు ర్యాలీ నిర్వహించొద్దని పోలీసులు సూచనలు చేశారు. దీంతో సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు ర్యాలీకి తెలంగాణ టీడీపీ నేతలు ప్రణాళికలు చేసుకున్నారు. ఇక బుధవారం రాత్రి ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు నాయుడు గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షాతో పాటు పలువురితో భేటీ అయ్యారు. శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో బేగంపేట ఎయిర్పోర్టుకు చంద్రబాబు చేరుకుంటారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.